హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో అసెంబ్లీకి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట. ఆ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఈ రోజు నేను వీడియో షూట్ చేసేది వచ్చేసి 9/9/2025 పొద్దున్నే 10 గంటలకైతే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు ఏదైతే వర్క్ చూస్తున్నారో ఇదంతా కూడా మనకు ఎల్ఎన్టీ వాళ్ళదండి. షెల్టర్స్తో పాటు పవర్కి సంబంధించిన ఇవన్నీ కూడా వర్క్ అయితే చేసుకుంటున్నారు. ప్రజెంట్ మనకు ఎల్ఎన్టీ అనే కంపెనీ అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ కానీ అలాగే ఐకానిక్ టవర్ 3 and 4కి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎదురెదురుగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ పర్మనెంట్గా అయితే షెల్టర్స్తో పాటు పవర్కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా చేసుకుంటున్నారండి. అలాగే ఇవన్నీ కూడా రీసెంట్గా అయితే మొత్తం రోడ్డు క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్గా చేసుకున్నారు ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళైతే. దానికి సంబంధించి మొత్తం చూడండి వర్క్స్ ఎంత నీట్గా చేసుకున్నారు. ఇదంతా కూడా లోపలన్నీ కూడా మెటీరియల్ అన్నీ ఉన్నాయండి. ఇదంతా ఎంట్రీ అనమాట మనకి లోపలికి వెళ్ళడానికి ఎల్ఎన్టీకి. అలాగే మొత్తం కూడా ఒక కంచిలాగా అయితే రేగులతో అయితే అడ్డం వేశారు ఎల్ఎన్టీ వాళ్ళైతే. ప్రజెంట్ మనకు లోపల ఐరన్ రాడ్ అవన్నీ కూడా మెటీరియల్ అన్నీ కూడా వచ్చున్నాయి. ఈ యొక్క ఐకానిక్ టవర్స్కి సంబంధించి అలాగే అసెంబ్లీకి సంబంధించిన కొన్ని టన్నుల కొద్దీ ఐరన్ రాడ్స్ కొన్ని మెటీరియల్స్ అయితే వచ్చున్నాయి. ప్రజెంట్ ఇది ఏదైతే ఇవి తీసుకెళ్తున్నాయో ఇవన్నీ కూడా మనకు అసెంబ్లీ దగ్గర అయితే వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, వాటికి కంచిలాగా ఎవరిని ఎంట్రీ కానీ కూడా కంచిలాగా అయితే అవన్నీ కూడా ఏర్పరుస్తున్నారండి. ప్రజెంట్ పెద్ద పెద్ద మిషనరీస్ అవన్నీ కూడా ఈ అసెంబ్లీ దగ్గరికి అయితే వెళ్తున్నాయి. చూస్తున్నారు కదా ఎలా ఉందో ఒక్కొక్క లారీ ఎంతంత పెద్ద లారీల్లో. ఆ లారీల్లో నుంచి అయితే మనకు ఈ యొక్క ఐరన్ రాడ్స్ మిషనరీస్కి కావాల్సిన క్రెయిన్స్కి కావాల్సిన అవన్నీ కూడా వస్తున్నాయి ప్రజెంటు. అలాగే మనకు ఈ యొక్క అసెంబ్లీ దగ్గరికి వెళ్ళడానికి కూడా రూట్ లాగా అయితే నీట్గా వేసుకున్నారండి. గ్రావెల్ అలాగే పెద్ద పెద్ద కంకర్లతో అయితే నీట్గా వేసుకున్నారు. చూడండి ఎలా ఉందో మొత్తం కూడా అదంతా కూడా వర్క్స్ ఈ ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళకి పర్మనెంట్గా నిర్మించుకున్న షెల్టర్స్, వాటి కోసం అయితే వర్క్స్ అయితే చేసుకుంటూ అలాగే ఇక్కడ అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అలాగే ఐకానిక్ టవర్ 3 and 4కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ రెండు కూడా మనకు ఎల్ఎన్టీ వాళ్ళు. దీనికి ఎగ్జాక్ట్ మనకు అసెంబ్లీ ఆపోజిట్లోనే మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్స్ కూడా పనులు కూడా జరుగుతున్నాయండి. ప్రజెంట్ అయితే ఈ రోడ్డుకి అయితే నీట్గా వేసుకున్నారు. ఇక్కడంతా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకున్నారు. ప్రజెంట్ అక్కడ ఏదైతే మనకు 2 మిషనరీస్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా రిగ్ మిషన్లు అనమాట. ఆ రిగ్ మిషన్లు ఏం చేస్తాయంటే మొత్తం కూడా ఫైల్ టెస్ట్ అనేది చేస్తున్నాను, ఫైల్ ఫౌండేషన్ అనేది చేస్తుంది. మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఆ ఫైల్ ఫౌండేషన్ అనేది. చూడండి మొత్తం కూడా ఈ యొక్క అసెంబ్లీ 103 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారండి. ఇక్కడ ఏదైతే మనకు పొడవుగా కనిపిస్తుందో ఐరన్ది ఇదంతా కూడా మనకు ఫైల్ ఫౌండేషన్ కోసం యూజ్ చేసే ఇదండి. ఇది మొత్తం ఒక స్తంభంలాగా ఉంది చూడండి ఎంత పెద్ద ఉంది. ఇదంతా కూడా భూమిలోకి అయితే దించి ఫైల్ ఫౌండేషన్ అయితే చేస్తారనమాట. ప్రజెంట్ ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఈ యొక్క ఫైల్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి. అలాగే ఇక్కడ చూడండి ఎంత ఒక్కోటి ఎలా ఉన్నాయో. అసలు హెవీ కొన్ని టన్నుల కొద్ది వెయిట్ ఉంటుంది. అలాగే ఈ యొక్క కంటైనర్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క కంటైనర్లో ఇక్కడ ఒక గ్యాస్ సిలిండర్లు చిన్న చిన్న ఐటమ్స్, ఇక్కడ వెల్డింగ్స్కి సంబంధించిన ఐటమ్స్, సేఫ్టీకి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ కూడా ఉంచుకున్నారండి. ఈ యొక్క కంటైనర్లో ఇక్కడ వర్క్ చేసే ఆఫీసర్స్ వస్తారు కదా వాళ్ళ కోసం అయితే రెస్ట్ కోసం అయితే ఇక్కడైతే ఒక కంటైనర్ పెట్టుకున్నారు. మొత్తం అన్నీ కూడా మెటీరియల్ అన్నీ కూడా ఈ యొక్క అసెంబ్లీ దగ్గరికి అయితే అన్నీ తరలించుకుంటున్నారండి. ఈ మెటీరియల్ అన్ని కూడా రీసెంట్గానే తరలించారు. మెటీరియల్ అన్నీ కూడా చూడండి 2 రిగ్ మిషన్లు, ఈ యొక్క మిషనరీలు 3 అయితే ఉన్నాయి. మొత్తం కూడా ఈ సైడ్ అంతా కూడా ఫైల్ టెస్ట్ మొత్తం ఏదైతే ఫైల్ టెస్ట్ రౌండ్గా కూడా ఈ యొక్క రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు మొత్తం కూడా రౌండ్గా ఏదైతే ఈ అసెంబ్లీ నిర్మిస్తున్నారో 100 ఎకరాల్లో రౌండ్గా కూడా ఈ యొక్క రోడ్ని వేసుకొని ఫైల్ టెస్ట్ అయితే చేయడం జరిగింది. కంప్లీట్ అయితే అయిపోయిందండి ఫైల్ టెస్ట్ అయితే. చూడండి ఎలా ఉందో మొత్తం కూడా. అక్కడ మీకు ఎదురుగా ఒక దిమ్మలా కనిపిస్తుంది కదా అదంతా కూడా మనకు ఫైల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన దిమ్మ అనమాట. అది కూడా ఈ యొక్క మెటీరియల్ అయితే అక్కడ టెస్ట్ కోసం అయితే యూజ్ చేస్తున్నారండి. ఎదురుగా అయితే ఆ పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు ఉన్నాయి కదా వాటి అయితే టెస్ట్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ ఫైల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది. పిల్లర్ ఇది ఎలా ఉంది చూడండి. ఇలాంటివి మొత్తం 4 వైపులా ఉన్నాయన్నమాట పెద్ద పెద్దవిగా. ప్రజెంట్ అక్కడ మనకు ఎదురుగా ఐరన్తో చేసిన డ్రమ్స్ ఉన్నాయి చూడండి. అవి అంటే ఏంటంటే ఈ యొక్క ఫైల్ టెస్ట్ కోసం అయితే ఆ డ్రమ్స్ అయితే యూజ్ చేస్తారు. ఐరన్ రాడ్తో ఏం చేస్తారంటే మొత్తం ఒక నీట్గా రౌండ్గా అయితే మలుచుకుంటారు ఒక డ్రమ్లో ఒక పెద్దగా. దాన్ని మనకి ఏం చేస్తారంటే ఈ యొక్క రిగ్ మిషన్లో మనకు ఫైల్ హోల్ అయితే పెడుతుంది కదా భూమిలోకి, అందులోకి అయితే ఆ యొక్క ఐరన్ రాడ్ని అయితే దించుతారు నీట్గా. ఈ రెండు రిగ్ మిషన్లు కూడా రీసెంట్గా అయితే మొత్తం ఈ ఫైల్ టెస్ట్ కంప్లీట్ చేసుకుని అయితే అక్కడైతే ఉందండి. ప్రజెంట్ ఈ మిషనరీ ఇక్కడ ఒక టెస్ట్ అయితే చేస్తున్నారనమాట. ప్రజెంట్ ఆ టెస్ట్కి సంబంధించి వర్క్స్ అయితే ప్రజెంట్ జరుగుతున్నాయండి. మొత్తం కూడా ఇందాక చూపించాను కదా పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు అవన్నీ కూడా మొత్తం అక్కడైతే వేసుకొని టెస్ట్ కోసం అయితే రెడీ చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా ఫౌండేషన్ జరిగిన ప్లేసెస్. ఇవన్నీ కూడా 4 వైపులా ఏదైతే నిర్మిస్తున్నారు ఈ అసెంబ్లీ 4 వైపులా కూడా ఈ యొక్క టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ యొక్క అసెంబ్లీ వచ్చి మనకు
బేస్మెంట్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 3 ఫ్లోర్లు అయితే ఉంటుందండి. ఇందులో మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటుందంటే మనకి అసెంబ్లీ, అలాగే మనకు మంత్రుల ఛాంబర్లు, అలాగే లైబ్రరీ, అలాగే క్యాంటీన్ ఇలాంటివి ఉంటుంది. అలాగే రెండో ఫ్లోర్లో మనకి ఏముంటుందంటే రెండో ఫ్లోర్లో మనకు మీటింగ్ హాల్స్, అలాగే ట్రైనింగ్ హాల్స్ ఇవైతే ఉంటాయన్నమాట. అలాగే మూడో దాంట్లో ఏముంటుందంటే మూడో ఫ్లోర్లో ఈ యొక్క ఫౌండేషన్ చూడండి, ఇదంతా కూడా కంప్లీట్ అయ్యి మొత్తం ఐరన్ రాడ్లు అవన్నీ కూడా నీట్గా దించున్నారు పైపుల్లోకి అయితే. ఈ విధంగానే మొత్తం అటు సైడ్ కూడా జరిగిందండి ఫౌండేషన్ అయితే. అలాగే మనకు ఈ యొక్క మూడో దాంట్లో ఏం చేస్తారంటే మూడో ఫ్లోర్లో అమరావతి యొక్క సిటీని చూడడానికి అయితే మొత్తం ఒక క్యాబిన్ లాగా అయితే కడతారండి మూడో ఫ్లోర్లో, సిటీ మొత్తం అక్కడి నుంచి చూడడానికి. అలాగే మొత్తం కూడా ఈ యొక్క అసెంబ్లీ 250 మీటర్ల పొడవైన ఒక టవర్ కూడా ఉంటుంది. మొత్తం కూడా ఈ యొక్క అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ మొత్తం అమరావతిలో నడిబొడ్డునైతే ఉంటుందండి. ఒక డిజైనింగ్ కూడా మీరు చూసుకున్నట్లయితే అట్రాక్ట్ అయితే చేస్తుంది. కంప్లీట్ అయితే మాత్రం ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. మొత్తం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి దాదాపుగా 700 కోట్లు అయితే ఉంటుందండి. మొత్తం కూడా L&T అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ దానికి సంబంధించిన వర్క్స్ కూడా ఈ ఫౌండేషన్కి సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. అలాగే ప్రజెంట్ ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, అంతా కూడా కంచిలాగా అయితే ఏర్పరచుకుంటున్నారు. బయట వాళ్ళని లోపలికి అయితే ఎంట్రీ కానివ్వకుండా వర్క్ స్పేస్లోకి. అలాగే మనకి దాని పక్కనే మనకు రోడ్ అయితే ఉంటుంది. ఆ రోడ్ త్రూ వెళ్తే మనకు హైకోర్టు దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గవర్నమెంట్ ఆఫీసెస్, ఈ యొక్క టవర్స్ కానీ, అలాగే అసెంబ్లీకి సంబంధించి, అలాగే హైకోర్టు ఇవన్నీ కూడా మనకు N11, N12 రోడ్డు మధ్యలోనే ఈ యొక్క గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన ఆఫీసెస్ కానీ, బిల్డింగ్స్ కానీ, బంగ్లాస్ కానీ అవన్నీ కూడా ఉండబోతున్నాయండి. మొత్తం ఇక్కడంతా మెటీరియల్ అన్నీ దించుకున్నా చూడండి, ఎంత హెవీగా ఉన్నా చూడండి. ఐరన్ రాడ్లు అవన్నీ కూడా మొత్తం కూడా ఒక స్తంభం లాగా అయితే వేసుకుంటూ వెళ్తున్నారు. అవన్నీ కూడా ఎదురుగా మనకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా మనకు MLA MLC క్వార్టర్స్ అండి. ఇటు సైడ్ కనిపిస్తున్న బిల్డింగ్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ సంబంధించిన బంగ్లాస్ అవన్నీ కూడా. మొత్తం కూడా చూడండి మెటీరియల్ చూడండి, ఇదంతా కూడా మనకు ఫౌండేషన్ జరిగింది చూడండి. ఆ యొక్క ఫౌండేషన్ పిల్లర్ అనమాట అది. ప్రజెంట్ దాని దగ్గర అయితే ఈ మెటీరియల్ అయితే దించున్నారు ప్రజెంట్. సో మొత్తానికి మనకు అసెంబ్లీకి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అవుతుందండి. డిజైనింగ్ మాత్రం ఇది అమరావతిలో గేమ్ చేంజర్ డిజైనింగ్ ఇది. ఎందుకంటే డిజైనింగ్ ఆ విధంగా ఉంటుంది. దాని ఎదురుగానే మనకు ఐకానిక్ టవర్స్ కూడా ఉంటుంది. కొంచెం ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్తే మనకు ఈ యొక్క హైకోర్టుకి సంబంధించిన వర్క్. ఇక్కడ కూడా మనకు ఫౌండేషన్ అన్నీ కూడా జరిగి ఉన్నాయి. 4 వైపులు కూడా ఒక కంచిలాగా ఏర్పాటు చేసుకున్నారు ఐరన్ రాడ్లు వాటితో. ఎందుకంటే ఫౌండేషన్ అయితే జరిగింది కదా, మొత్తం కూడా ఈ కంచి వేయడానికి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు ప్రజెంట్. ఇప్పుడు అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, ఆ రోడ్ త్రూ వెళ్తే మనకు డైరెక్ట్ హైకోర్టుకి అయితే వెళ్ళిపోవాలి. మొత్తం కూడా ఇది 103 ఎకరాల్లో అయితే నిర్మించబడుతుంది ఈ యొక్క అసెంబ్లీ. కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా జనరేటర్ అండి. ఇక్కడ నుంచి అయితే మనకు పవర్ సప్లై ఉంటుంది అనమాట. ఇక్కడంతా వెల్డింగ్ చేసుకోవడానికి వాటికి. ఇక్కడ ఏవైతే ఈ 2 కంటైనర్లు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మనకు మిక్సింగ్ కోసం అయితే ఇచ్చేస్తారండి. ఇక్కడ పాలిమర్స్ కానీ, కాంక్రీట్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిక్స్ చేసుకొని పైపుల త్రూ ఎక్కడ కావాలో అక్కడికైతే తీసుకెళ్తారు. ప్రజెంట్ ఈ మెటీరియల్ అన్నీ కూడా మనకు ఫైల్ ఫౌండేషన్కి సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా మనకు భూమిలోకి అయితే దించుతుంది అనమాట ఫైల్ ఫౌండేషన్ కోసం. మొత్తం కూడా ఈ యొక్క ఫైల్ ఫౌండేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క 2 రిగ్ మిషన్లతోనే ఇక్కడ ఫైల్ ఫౌండేషన్ అనేది కంప్లీట్ చేశారండి. మొత్తం కూడా ఇప్పుడు ఈ యొక్క మెటీరియల్ అన్నీ కూడా ఈ యొక్క ఫైల్ ఫౌండేషన్ కోసం యూజ్ చేసే మెటీరియల్ ఇవన్నీ కూడా. సో ఇదండి మనకు కొత్త అసెంబ్లీకి సంబంధించిన వర్క్ డీటెయిల్స్ అయితే ఇదనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.